పొద్దున్నే అంతా బాగుండి సాయంత్రం అయ్యేసరికి మన కండరాలన్నీ వీక్ అయిపోయి, లేకపోతే మన కనురెప్పలో తెరుద్దామంటే చాలా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనుకోండి. అది అలసట కాకపోవచ్చు, అది మైస్థీనియా గ్రావిస్ అనే ఒక నరాల సమస్య కూడా అవ్వచ్చు. సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ అప్పాజీ రాయి, న్యూరాలజిస్ట్ని. మైస్థీనియా గ్రావిస్ అనేది ఏంటి? ఇది ఒక ఆటోఇమ్యూన్ న్యూరోమస్కులర్ డిజార్డర్. అంటే మన శరీరంలో ఉన్న రోగ నిరోధ శక్తి మన మీదే, మన కండరాల మీద కానీ నరాల మీద కానీ అటాక్ చేసింది అనుకోండి, అప్పుడు ఈ సమస్య వస్తుంది అనమాట. సో మైస్థీనియా అంటే మజిల్ వీక్నెస్, గ్రావిస్ అంటే సివియర్ అనమాట. సో సివియర్ మజిల్ వీక్నెస్ నే మైస్థీనియా గ్రావిస్ అంటాం. దీంట్లో మన వాలంటరీ మసిల్స్ అంటే కనురెప్ప, లేకపోతే ఫేషియల్ మసిల్స్, కన్నులు మూవ్మెంట్ చేసే మసిల్స్, లేకపోతే మన చేతులు, కాళ్ళు కదిపే కండరాలు, అవన్నిటిని మనం వాలంటరీ మసిల్స్ అంటాము. సో మైస్థీనియా గ్రావిస్ లో ఈ వాలంటరీ మసిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అవి యూజువల్ గా వాడే కొద్దీ వీక్ అవుతాయి అనమాట. అంటే ఫ్లక్చుయేటింగ్ మజిల్ వీక్నెస్ ఉంటుంది. సో ఇది ఒక న్యూరోమస్కులర్ డిజార్డర్, అంటే నరాలు మజిల్స్ రెండు కలిపి వచ్చే డిజార్డర్ ఈ మైస్థీనియా గ్రావిస్. సో ఉండే కొద్దీ దీని గురించి తెలుసుకుందాం. సో దీంట్లో మన రోగ నిరోధ శక్తి ఎస్టైల్ కోలిన్ రిసెప్టార్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎస్టైల్ కోలిన్ అనేది ఏం చేస్తుంది? యూజువలీ మన బ్రెయిన్ నుంచి మన కండరాలు కదపాలని ఒక సిగ్నల్ పంపించాలనుకోండి, మన బ్రెయిన్ లో ఆ సిగ్నల్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మన నరాల ద్వారా కండరాల దగ్గరికి వెళ్తుంది. ఆ కండరాల దగ్గరికి వెళ్ళినప్పుడు కండరానికి నరానికి మధ్యలో న్యూరోమస్కులర్ జంక్షన్ అనే ఒక స్పేస్ ఉంటుంది. నర్వ్ ఎండింగ్ నుంచి కండరానికి వెళ్ళడానికి ఆ సిగ్నల్ ఈ ACH ఆర్ ఎస్టైల్ కోలిన్ అనే రసాయనం ద్వారా జరుగుద్ది అనమాట. సో ఆ రసాయనం రిలీజ్ అయ్యి ఈ కండరం మీద ఎస్టైల్ కోలిన్ రిసెప్టార్ అనేది ఉంటుంది. సో ఆ రెండు లాక్ అయితే ఈ సిగ్నల్ పాస్ అయ్యి మన కండరాలను కదుపుతాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్ పాత్వే, బట్ సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ట్రింగ్ అని చెప్పేసి మన బ్రెయిన్ నుంచి మన మజిల్స్ కదపాలని ఒక సిగ్నల్ పంపించాం అనుకోండి, ఆ నరాల నుంచి ఈ కండరానికి ఆ సిగ్నల్ వెళ్ళకపోతే ఈ సమస్య వస్తుంది అనమాట. మన ఒంట్లో ఉన్న రోగ నిరోధ శక్తి ఈ రిసెప్టార్స్ ని ఎఫెక్ట్ చేసి మనకి వీక్నెస్ లేకపోతే అలసిపోయినట్టుగా సిమ్టమ్స్ వస్తాయి అనమాట. సో ఇదంతా ఓవర్ యాక్టివిటీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల జరిగే ప్రాబ్లం. నెక్స్ట్ ఈ మైస్థీనియా గ్రావిస్ లో ఇంపార్టెంట్ గా సిమ్టమ్స్ ఏమొస్తాయి? సో ఇందాక చెప్పున్నట్టుగా మన వాలంటరీ మసిల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి యూజువలీ మన కనురెప్పలు వీక్ అయిపోవడము, లేకపోతే చూసేటప్పుడు కన్నుని కదిపే కండరాలు వీక్ అయ్యి డబల్ గా కనిపించడము జరుగుతూ ఉంటుంది. అలాగే మన ఫేస్ మసిల్స్ వీక్ అవ్వచ్చు. మనము ఏమైనా తిన్నప్పుడు మింగుతున్నప్పుడు ఆ మసిల్స్ వీక్ అవ్వచ్చు, లేకపోతే ఈ జా మసిల్స్ వీక్ అయ్యి సరిగ్గా నవ్వలేకపోవచ్చు. అలాగే మాట్లాడదామంటే ఆ మజిల్స్ వీక్ అయ్యి సరిగ్గా మాట రాకపోవచ్చు. అలాగే చేతుల్లో కాళ్ళలో ఉన్న కండరాలు వీక్ అయినాయి అనుకోండి, చాలా వీక్ టైర్డ్నెస్ గా ఉండొచ్చు. ఒక్కోసారి మనకి బాగా సివియర్ కేసెస్ లో ఊపిరితిత్తులు కదిపే డయాఫ్రమ్ మజిల్ ఉంటుంది కదా, అది కూడా వీక్ అయ్యి సివియర్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కూడా వస్తుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్. యూజువల్ గా ఇవేంటంటే వాడే కొద్దీ వీక్ అవుతాయి. పొద్దున్న లెగిసినప్పుడు ఈ మజిల్స్ నార్మల్ గానే ఉంటాయి, బట్ రోజు గడిచే కొద్దీ సాయంత్రం అయ్యేటప్పటికి ఇవన్నీ వీక్ అయ్యి ఎస్పెషల్లీ కళ్ళు డ్రూప్ అవడము, లేకపోతే రెండుగా కనిపించడం కట్ట జరుగుతూ ఉంటాయి అనమాట. అవి కామన్ గా ప్రెసెంట్ అవుతాయి. ఈ కండిషన్ పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్ ప్రెసెంటేషన్స్ అవ్వచ్చు. సో ఇది ఎలా డయాగ్నోసిస్ చేస్తాం? సో దీంట్లో ముఖ్యంగా 2 రకాలు యాంటీబాడీస్ ఉంటాయి. సో ఈ ఎస్టైల్ కోలిన్ రిసెప్టార్స్ అన్నాను కదా, దానికి యాంటీబాడీస్, లేకపోతే మజిల్ స్పెసిఫిక్ కైనేజ్ ఆర్ మస్క్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. దాన్ని ఏ యాంటీబాడీస్ ఉన్నా కానీ మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. కొన్ని పేషెంట్స్ లో ఏ యాంటీబాడీస్ చూడమో వాటిని సీరో నెగటివ్ మైస్థీనియా గ్రావిస్ అని కేటగరైజ్ చేస్తాం అనమాట. ఆ తర్వాత EMG నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాము. సింపుల్ గా బెడ్ సైడ్ టెస్ట్ ఏంటంటే ఆ ఐస్ ప్యాక్ టెస్ట్ అని ఉంటుంది. సో ఈ కనురెప్పలు వీక్ అయిపోయినాయి అనుకోండి, ఇప్పుడు ఐస్ ఆ కళ్ళ మీద పెట్టి 1 నిమిషం 2 నిమిషాల తర్వాత తీస్తే ఆ కూలింగ్ టెంపరేచర్ కి ఆ ట్రాన్సియంట్ గా ఈ ఐ ఓపెనింగ్ లేకపోతే ఐ వీక్నెస్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వెంటనే మనం డయాగ్నోసిస్ చేయాలి, లేకపోతే సస్పిషన్ కొంచెం కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఈ టెస్ట్ కూడా చేస్తాం. సిటీ స్కాన్ చెస్ట్ కానీ MRI కానీ చేస్తే ఒక్కోసారి ట్యూమర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
ఈ ట్యూమర్స్ వల్ల ఈ మైస్థీనియా గ్రావిస్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి రావచ్చు. సో అది కూడా డయాగ్నోసిస్ లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీటికి ట్రీట్మెంట్ ఏంటి? సో మనకి ఈ ప్రాబ్లమ్ ఎస్టైల్ కోలిన్ రిసెప్టార్స్ డిస్ట్రాయ్ అవడం లేకపోతే తక్కువ అయిపోవడం వల్ల వచ్చింది కాబట్టి ఈ ఎస్టైల్ కోలిన్ అవైలబిలిటీ ఆ న్యూరోమస్కులర్ జంక్షన్ లో పెంచే డ్రగ్స్ వాడతాం అనమాట. అవి ఎస్టైల్ కోలిన్ ఎస్ట్రేస్ ఇన్హిబిటర్స్ అనమాట. లైక్ మెస్టినాన్ ఆర్ పిరిడోస్టిక్మిన్ అని మెడికేషన్స్ ఉంటాయి, అవి వాడతాము. యాంటీబాడీస్ ఎక్కువైపోవడం వల్ల వస్తుంది కాబట్టి స్టెరాయిడ్స్ అంటే ప్రెడ్నిసోన్ అలాంటిది వాడతాము. అలాగే స్టెరాయిడ్ స్పేరింగ్ మెడికేషన్స్ కూడా వాడతాం అనమాట. ఆ తర్వాత సివియర్ కేసెస్ లో ఈ రెస్పిరేటరీ మజిల్స్ గట్రా ఇన్వాల్వ్ అయ్యి అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఐవిఐజీ ఆర్ ఐవి ఇమ్యూనోగ్లోబులిన్స్ అని లేకపోతే ప్లాస్మా ఫెరిసిస్ ప్లాస్మా ఎక్స్చేంజ్ ఆ ట్రీట్మెంట్స్ కూడా వాడతాం. ఈ కండిషన్స్ బాగా సివియర్ అయినప్పుడు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కండిషన్ కనుక సస్పెక్ట్ చేసి లేకపోతే ఇలాంటి వీక్నెస్ డెవలప్ అయితే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అదే మనం ఇమేజింగ్ చేసినప్పుడు థైమస్ గ్లాండ్ కి సంబంధించి ట్యూమర్ లాంటిది ఏమైనా డిటెక్ట్ చేసామనుకోండి, అది తీస్తే ఆర్ సర్జికల్ గా రిమూవ్ చేస్తే కూడా అవుట్కమ్స్ బాగుంటాయి. ఇనీషియల్ డయాగ్నోసిస్ లేట్ అవ్వకుండా ఇలాంటి సిమ్టమ్స్ కనుకుంటే వెంటనే న్యూరాలజిస్ట్ ని సంప్రదించి చూపించుకుంటే ఇది ట్రీటబుల్ కండిషన్. మీకు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి కానీ లేకపోతే ఎవరికన్నా మైస్థీనియా గ్రావిస్ లో లేకపోతే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందంటే కనుక షేర్ చేసి ఇది పంపించండి. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అంటిల్ నెక్స్ట్ టైం, సెలవు.